పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన బాక్సాఫీస్ స్టామినా గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. చిరంజీవి తమ్ముడు అనే గుర్తింపుతో ఆరంగేటం చేసినప్పటికీ కెరీర్లో త్వరగానే తనకంటూ ఒక శైలిని తెచ్చుకొని అప్పటి యూత్ని ఉర్రూతలూగించే సినిమాలతో పెద్ద స్టార్ అయిపోయాడు. కెరీర్లో 7వ సినిమా అయిన ఖుషితో ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టాడు. తర్వాత గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది లాంటి చిత్రాలతో బాక్సాఫీస్ను షేక్ చేశాడు. ఎన్ని ఫ్లాపులు వచ్చినా చెక్కు చెదరని స్టార్ ఇమేజ్, క్రేజ్ పవన్ సొంతం. అయితే రాజకీయాల్లో బిజీ అయి సినిమాల మీద ఫోకస్ తగ్గిపోవడం వల్ల, తన స్టామినాకు తగ్గ సినిమాలు చేయకపోవడం వల్ల కలెక్షన్ల రికార్డులో పవన్ కళ్యాణ్ వెనుకబడిపోయాడు. ఆయన తన శైలికి నప్పే కథతో సినిమా చేస్తే దాన్ని ఒక ట్రెండీ డైరెక్టర్ తీస్తే ఎలా ఉంటుందో ఓజీ సినిమా రుజువు నిలుస్తోంది. 2 ఏళ్ల కిందట చిన్న గ్లిమ్స్తో ఈ సినిమా తెచ్చుకున్న హైప్ అసామాన్యం. రిలీజ్ టైంకి హైప్ ఇంకో లెవెల్కు చేరుకుంది. సరిగ్గా ప్రమోషన్లు చేయకపోయినా, రిలీజ్ ప్లానింగ్ కూడా సరిగా లేకపోయినా ఓజీ అడ్వాన్స్ బుకింగ్స్ మోగిపోతున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఓజీ రిలీజ్ అవుతున్న ప్రతి చోట మేనియా కనిపిస్తుంది. యుఎస్లో ప్రీసేల్స్తోనే 2.4 మిలియన్ల మార్కును దాటేసింది ఈ చిత్రం. ఇక తెలంగాణ, ఏపీలో బుకింగ్స్ ఆలస్యంగా మొదలైనా సరే పెట్టిన షోలు పెట్టినట్టుగా సోల్డ్ అయిపోతున్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ ముందుగా ఓవర్సీస్లో ప్రారంభించారు. భారీ రెస్పాన్స్ వచ్చింది. నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఊచకోత కోసిందని చెప్పాలి. ఈరోజు ఉదయం వరకు 2.4 మిలియన్ల గ్రాస్ వసూలు చేసింది. మిగతా అన్ని ఏరియాలు కలుపుకొని 3.6 మిలియన్ల గ్రాస్ వసూలు చేసింది. అదేవిధంగా నైజాంలో ప్రీమియర్స్తో కలుపుకొని 18 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఆంధ్ర ప్రీమియర్స్తో కలుపుకొని 15 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. కర్ణాటకలో 3 కోట్లు, చెన్నైలో 1.5 కోట్ల, హిందీలో 1 కోటి, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మొత్తం ఓజీ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఈ ఉదయానికి 75 కోట్ల గ్రాస్ వసూళ్లను దాటింది. మరి ఈరోజు సాయంత్రానికి ఎంత వసూలు చేయనుందో సాయంత్రం వీడియోలో చూద్దాం.